దేవతని విఠల్లే శేషశయన విఠల్లే. భక్త నరసింహం గారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞానికి కూడా ఇదే క్షేత్రంలో చేశారంటే అనేక మంది భారతదేశంలో వారు ఈ విఠలనామాన్ని రాసి ఆలయ ప్రాంగణంలో విఠల్ కోటి స్తూపంలో నిక్షిప్తం చేయబడిందండి. భగవద్భక్తులారా, ఈ ఆలయ వైభవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమంలో పాండురంగడు ఏ విధంగా అక్కడ సాక్షాత్కరించారు, ఏ విధంగా భక్త నరసింహం గారు తన జీవితాన్ని పాండురంగని సేవకు అంకితం చేశారు తెలుసుకుంటున్నాం. భగవద్భక్తులారా, కీర పండరీపుర క్షేత్రంలో 1929లో ఇదే కలియుగంలో ఇదే భారతదేశంలో భగవంతుడు ఎలా సాక్షాత్కరింపచేసుకున్నాడో, తనను తాను ప్రకటితమయ్యారో తెలుసుకుంటూ ఉంటే ఎంతో పులకితమవుతోంది ఈ శరీరం. అసలు ఆ స్వామిని చూడండి, ఆ దివ్య నామాన్ని ధరించి ఆయన యొక్క రూప